Hello aspirants, welcome back to the session. IBPS RRB PO and clerk prelims level practice sessions చేస్తున్నాం based on data interpretation, right? ఎస్ ప్రీవియస్ సెషన్స్ ఏదైతే వాచ్ చేయలేదో ఆ సెషన్స్ని కూడా వాచ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్? వెరీ గుడ్. సో క్వశ్చన్ డిస్ప్లే అవ్వగానే ఫస్ట్ ఓన్గా ట్రై చేసి తర్వాత వీడియో ఎక్స్ప్లెనేషన్ వినండి, ఓకేనా? ఎస్, హెర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ట్రై టు సాల్వ్ దిస్ వన్. The given table shows the average of number of sugar refineries and oil refineries in 5 different countries. Okay, average గురించి చెప్తున్నారట. ఫ్రాన్స్, యుఎస్, కెనడా, జపాన్, అలాగే బ్రెజిల్, రైట్? సో ఇలాగా 5 డిఫరెంట్ ఆయిల్ రిఫైనరీస్, షుగర్ రిఫైనరీస్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే షుగర్ టు ఆయిల్ రిఫైనరీస్ రేషియో కూడా చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్. క్వశ్చన్ని బట్టి ఆన్సర్ మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాము, చిన్నగా సాల్వ్ చేద్దాం, ఓకేనా? ఒకేసారి టేబుల్ని బయటికి తీసుకుని రాకుండా మ్యాక్సిమం అవసరం అయితే తీసుకుని వచ్చేద్దాం, రైట్? ఎస్, ద నెంబర్ ఆఫ్ ఆయిల్ రిఫైనరీస్ ఇన్ కెనడా, రైట్? ఆయిల్ రిఫైనరీస్ ఈజ్ 3 packs అవుట్ ఆఫ్ టోటల్ 4 packs. 4 packs అంటే 4, 31, 31 2 times 62, 62 3 times, 62 3 times, which is 186, right? Is how much percentage less than total number of refineries in Japan? Japan total is 480. ఈజ్ వాట్ పర్సంటేజ్ లెస్ అని మాట్లాడుతున్నారు. రిక్వైర్డ్ పర్సంటేజ్ లెస్ అని మాట్లాడితే డిఫరెన్స్ తీసుకోవాలి, డిఫరెన్స్ బై సెకండ్ నెంబర్. ఇది కనుక 486 అయ్యి ఉంటే కనుక 186 సబ్స్ట్రాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్లీ 300 డిఫరెన్స్ వచ్చేది. 300లో ఇంకో 6 సబ్స్ట్రాక్ట్ చేస్తే, 300లో నుంచి 6 సబ్స్ట్రాక్ట్ చేస్తే 294 డివైడెడ్ బై 480 ఇంటూ 100. 0 0 getting cancelled. Okay, 48. 6 times చేసి చూద్దాం. ఓకే, 5 times 240, 6 times 288, కరెక్ట్? 5 times 240, 6 times 240 plus 48, 288. ఇంకా 60 రిమైనింగ్, 60, కరెక్ట్? అంటే 48 1 టైం మాత్రమే మిగిలింది. 61.25%. 61.25%. ఆప్షన్ డి is the correct answer for this question. Very good. Next. Each sugar refinery in France and has 60 employees, 50 employees. Find the difference between sugar refineries at US and France. Very good. US, France గురించి మాట్లాడుతున్నారు. షుగర్ రిఫైనరీస్ కావాలి అంటే ఫస్ట్ పార్ట్స్ కావాలి. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 16 పార్ట్స్. అందులో నాకు కావాల్సింది 9 పార్ట్స్, విచ్ ఈజ్ 640. 16 4 times 64, 9 4 times 36. వెరీ గుడ్. అలాగే నెక్స్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 8 పార్ట్స్. 232 అంటే 464, కరెక్ట్? ఎస్. సో నాకు కావాల్సింది 3 పార్ట్స్. 8 5 times 40, 8 8 times 64, 58 3 times 150 plus 24, 174, 360, కరెక్ట్? ఓకే, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎంప్లాయీస్ అంటే ఫ్రాన్స్లో వచ్చేసే ఎంప్లాయీస్ 360 into 60, 21600. అలాగే యుఎస్లో ఎంప్లాయీస్ 174 into 50, హాఫ్ చేస్తే 8 times 7 times 00, కరెక్ట్? రైట్. So difference is
87 అంటే ఇక్కడ ఒక 13 ఉంది, అక్కడ ఒక 116 ఉంది. 116 plus 13, 129. 12900. Required difference is 12900. Very good. Option A is the correct answer for this question. Next one. Find the ratio of oil refineries in France to sugar refineries in Japan. Oil refineries in France. Total 16 parts. 16 parts 640 అయితే నాకు 7 parts కావాలి. To that of sugar refineries in Japan. Total number of parts 24 parts, which is 480 అయితే నాకు కావాల్సింది షుగర్ కదా, ఫస్ట్ పార్ట్ 11 కావాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నా 24 double 16, 4 times 64, 2 times 14:11 is the ratio. 14:11. Option B is the correct answer for this question. Very good. Each sugar refinery in Canada are 50 tons and 40 tons respectively each day. Find the total quantity in Canada and Brazil. Okay. Sugar కావాలి. Canada, Brazil. Okay. Sugar వచ్చేసి 1 part out of total 4 parts. 4 parts. నాకు 1 part కావాలి into 248 into 50. అలాగే నెక్స్ట్ బ్రెజిల్ గురించి మాట్లాడితే 5 parts out of 8 parts, 824, అలాగా 40. వెరీ గుడ్. సో 4 క్యాన్సిల్ చేస్తే 4 6 times 24, 4 2 times 8 క్యాన్సిల్ చేస్తే 8 103 times. కరెక్ట్. వాట్ ఈస్ ద టోటల్ అని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి 62, 625, 50 into 62. ఇక్కడ వచ్చేసి 50 into 103, 4 times 4 12. Required total is 100/2 into 474. 2 cancel చేస్తే 2 2 times 2 3 times 2 7 times 23700. 23700. 50ని 100/2గా రాసుకున్నా, రెండింటిని సమ్ చేశా. రైట్. వెరీ గుడ్, వెరీ గుడ్. 23700. Option B is the correct answer for this question. Super. Next. Find the difference between 1/5 of the oil refineries in US and Japan together and total oil refineries in Brazil. Very good. US లో 1/5, Japan లో 1/5 oil refineries. Okay. So 1/5 of US and Japan oil refineries. Oil 5 parts, total 8 parts. నాకు 5 parts కావాలి into 464 plus Japan 13 parts out of total 24 parts, 480. Okay. So 24 2 times 5 cancel చేస్తే 5 5 5 4 times 20. Very good. 8 cancel చేస్తే 8 5 times 40, 8 8 times 64. ఇక్కడ నుంచి నాకు వచ్చిన వాల్యూ 52 plus 58, which is 110. కరెక్ట్. 52 plus 58 110. అలాగే నెక్స్ట్
టోటల్ ఆయిల్ రిఫైనరీస్ ఇన్ బ్రెజిల్. బ్రెజిల్లో నాకు ఆయిల్ కావాలి, సెకండ్ పార్ట్. ఓకే, సో 8 పార్ట్స్ వాల్యూ 824 అయితే నాకు కావాల్సింది 3 పార్ట్స్ విచ్ ఈస్ 103, 309. రిక్వైర్డ్ డిఫరెన్స్ ఈస్, ఇది కనుక 310 అయితే ఎగ్జాక్ట్లీ 200 అయ్యేది, ఒకటి తక్కువ, సో 110, 199. Option A is the correct answer for this question. Right? Very good. Very good. Next question. So next case, in city A, the number of male who got married in 2015 is 20% more than female who got married in 2016. The number of male who got married in, అసలు first of all information ఏముందో చెక్ చేద్దాం. The number of male who got married 2000 is okay. The male married female who got married, the number of female who got married less than, okay. సో ఇక్కడ టోటల్ డిఫరెంట్ ఇయర్స్ మాట్లాడుతున్నారు. ఇయర్స్ వచ్చేసి 15 దగ్గర స్టార్ట్ అయింది, అలాగే 14 ఏమన్నా ఉందా? 14 గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ చెప్పారా? రైట్. సో 15, 16, 17 అయితే కనిపిస్తున్నాయి నాకు. 15, 16, 17లో మ్యారేజ్ చేసుకున్న మేల్ ఫీమేల్ గురించి. 15, 16, 17. ఓకే, మేల్ ఫీమేల్ కావాలంటే టోటల్ గురించి కూడా మాట్లాడు. రైట్. ఓకే, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ కూడా టోటల్ రాసుకునే ఛాన్స్ ఉంది. రైట్, వెరీ గుడ్. The number of male who got married in 2015 is 20% more than female who got married in 2016. Okay, this is 20% more, which means ఇది 5A అయితే ఇది 6A. వెరీ గుడ్. ఇక్కడ 5A నెంబర్ రాస్తే ఇక్కడ 6A రాయాలి. సూపర్. The number of male who got married in 2016 is 240 more than that of 2015. 2015 6A కంటే 240 extra. Very good. Very good. The ratio of number of male who got married in 2016 and female who got married 5:6 ratio. Okay. 6/5 times that of 6A plus 240. Right? Very good. 2016 5 parts అయితే 6 parts value. Very good. The number of orals వేరేది రాస్తుంది. 6A plus 240 correct. ఇక్కడ రాయాల్సిన వాల్యూ 6A plus 240. అలాగే B రాసుకుంటే ఇది వచ్చేసి 5B, ఇది వచ్చేసి 6B. వెరీ గుడ్, వెరీ గుడ్. The number of female who got married in 2017 is 25% more than that in 2015. 2015 కంటే 25% extra, which is 1/4 extra. ఇది కనుక 4C అయితే, రైట్, 4C అయితే ఇక్కడ 5C రాయాలి. ఆరల్స్ దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 10B, ఇది 12B,
15B. Right? Very good. 25% more, 1/4 extra. Very good. The number of male who got married in 2017, 250 less than in the same year. 15B minus 250. 15B minus 250. Very good. Very good. The number of male who got married in the given 3 years is 340 less than. Very good. ఈ టోటల్ కి డిఫరెన్స్ వచ్చేసి నాకు 350 12A plus 5A plus 27B. ఓకే, 5A plus 27B వీళ్ళు ఫీమేల్. ఓకే, రైట్. ఏ అండ్ బి రెండు వాల్యూస్ తీసుకుంటే రైట్ 10B is equal to, సరే చూద్దాం మెయిల్ రాస్తే ఇక్కడ టోటల్ విచ్ ఈజ్ 10B 6A ప్లస్ బిలో రాద్దాం 10B 25B minus 250 25B minus 250 వీళ్ళు మేల్. ఓకే, ఫీమేల్ మైనస్ మేల్ ఈజ్ A plus female minus the number of male who got married is 340 less. Female minus male, this value is 340. Female minus male 2B minus A plus 250 plus 250 అటువైపు వెళ్తే 340 minus 250 which is 90. Very good. అలాగే 6A minus 10B minus 6A is 240. కరెక్ట్. ఇక్కడ నుంచి ఈ రెండు ఈక్వల్ వాల్యూస్. కరెక్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే 6 టైమ్స్ చేస్తే 6 2 times 12B minus 6A 9 6 times 54. So difference is 2B. 2B is equal to 300. B value 150. B value 150 అయితే రైట్ A వాల్యూ ఇక్కడ నుంచి A is equal to 300 minus 90 210. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో వాల్యూస్ వచ్చేసాయి. మాట్లాడుకుందాం మేల్ ఫీమేల్ టేబుల్. రైట్. నెక్స్ట్ స్లైడ్లో రాసుకుందామా, కొంచెం ఈజీ అవుతుంది. మేల్ ఫీమేల్ టోటల్ 15 16 17 టోటల్ 15 16 17 total. Very good. First one 6A, 6 into 21 which is 126, 1260 here. Next 12B, 15 into 12 180, 1800.
So 18 plus 12, which is 30. Correct. Very good. Next. 10B, 1500. 30, 60. 5A. 5A అంటే దాన్ని హాఫ్ చేస్తే 1050. రెండింటిని యాడ్ చేస్తే 2550. కరెక్ట్. ఎస్. నెక్స్ట్ ఇది వచ్చేసి 15B. 15 times 225. అదే 250 లెస్ అంటే 2000. ఇది వచ్చేసి 4250. వెరీ గుడ్. ఈ మూడింటిని యాడ్ చేస్తే 1200, 2700, 4760. 4760. 18, 22, which is 40. 40 plus 100. 1050. 5100. 9860. 9860. Very good. Very good. Right. Questions మాట్లాడుకుందాం ఇంకా. In city A, out of the total male who got married in 2015, సిటీ ఏ గురించైనా మాట్లాడుతుంది మొత్తం అంతా. ఎస్, సిటీ ఏ గురించే మాట్లాడుతున్నారు. 60% were above the age of 20 and the rest below the age of 20. Very good. Find the ratio of male age above 20 who got married and female who got married in 2017. 2017 లో ఆల్రెడీ వాల్యూ తెలుసు. Male who got married below, rest is below 40%. రైట్, దీనిలో 40% తీసుకోవాలి. 40% of 1260 to that of right 2250. Done. 0 getting cancelled. రైట్ 3 క్యాన్సిల్ అవుతుందా? 3 క్యాన్సిల్ చేస్తే 3 4 times. 9 క్యాన్సిల్ అవుతుందా? 9 డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తే 9 1 time, 9 4 times. 9 క్యాన్సిల్ చేస్తే రైట్ 9 2 times, 9 5 times. వెరీ గుడ్. 2 క్యాన్సిల్ చేస్తే 2 2 times, 2 125 times. 14 2 times 28 is to 125. 28 is to 125. Option B is the correct answer for this question. Very good. Next. Find the difference between who got married 2015, 2017. 2015, 2017 difference kavalta. Very good. 4250 minus 4250 minus 3060. 3000 గనక సబ్స్ట్రాక్ట్ చేస్తే రైట్ 1250, 1200లో ఇంకో 10 సబ్స్ట్రాక్ట్ చేస్తే 1190. 1190. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సూపర్. నెక్స్ట్. If the number of male who got married in city B is to 25% more than that in city A. City A 2000 కంటే 25% extra, which is 1/4 extra. This is 500, 1/4 value ante 2500. And the ratio of male to female who got the ratio of number of male who got married in 2016, male in 2017 from city B. Then find the 2016 male in city A, which is 1500. Required ratio is 15 is to 25.
1500, 2500, right? 15, 5 3 times, 5 5 times. Super. Female who got married 2016 17, 16 17 average kavali, right? 22, 32, 33, 3300 divided by 2. 1650. 1650 is my final answer for this question. Very good. Next question. The number of female who got married in 2016 in city B is 25% less than that in 2015 in city A. 2015 city A female 1800. దానిలో 1/4 వాల్యూ తగ్గిస్తే 4 times 450 తగ్గించాలి. 500 తగ్గిస్తే 1300, 1350. Very good. The number of male who got married in 2016 in city B is 250 more than female who got married. Okay. 2016 in city B. వాళ్ళు మోర్ ఉన్నారట, అంటే ఫీమేల్ కావాలి అంటే వీళ్ళు మేల్. సిటీ బి 2016, సిటీ బి 2016. ఇక్కడ ఫీమేల్ కావాలి అంటే రైట్ సిటీ బి 2016 ఫీమేల్, విచ్ ఈజ్ సిటీ ఏలో 1050 ఉన్నారు. కరెక్ట్. City B is more than that of. City B is more than that of. $250 extra. Female 2016 City B. Female 2016. If the number of male who got 2016 is more than that of, వీళ్ళు ఫీమేల్ ఇన్ఫర్మేషన్. మేల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి సిటీ ఏలో సిటీ బిలో సేమ్ దానిలో నుంచి వచ్చింది. సారీ. సో 1350 మీద 250 ఎక్స్ట్రా, 1350 మీద 250 ఎక్స్ట్రా. సో టోటల్ 1600. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ గాట్ మ్యారీడ్. టోటల్ వాల్యూ వచ్చేసి 2950. 2950 ఫస్ట్ ఆప్షన్. వెరీ గుడ్. Find the sum of number of male who got married 15 and 17 in city A. Male 2015 and 17, 2000, 3260, 3260. Option B is the correct answer for this question. Very good. Done. Super. Yes. Next one. Okay. So the given line graph shows the number of violins and guitars sold. The difference between the guitars and flutes and the percentage of violin and flute sold out of the given 3 instruments in the 5 different years. Okay, total is violin plus guitar plus flute. Alage difference is guitar minus flute. Okay. So first of all, ఇక్కడ నాకు ఇచ్చింది violin plus guitar. Violin plus guitar. This value is given as 320. 2010 గురించి మాట్లాడుతున్నా. కొంచెం సేపు మాట్లాడుకుందాం. రైట్. 2010 ఇన్ఫర్మేషన్ ఎలా బయటికి తీసుకొని రావాలో చెప్తాం. గిటార్, డిఫరెన్స్ బిట్వీన్ గిటార్ అండ్ ఫ్లూట్. గిటార్ మైనస్ ఫ్లూట్ అని ఆల్రెడీ మెన్షన్ చేశారు. గిటార్ మైనస్ ఫ్లూట్. దిస్ వాల్యూ ఈజ్ 160. వెరీ గుడ్. నెంబర్ ఆఫ్ percentage of violin and flute sold. అంటే violin plus flute.
percentage. This is 40%. Right? Okay. సో ఇది నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. దీనిలో నుంచి దీన్ని కనుక సబ్స్ట్రాక్ట్ చేస్తే ఈక్వేషన్ 1లో నుంచి ఈక్వేషన్ 2 కనుక సబ్స్ట్రాక్ట్ చేశాను అనుకోండి, రైట్, వైలన్ ప్లస్ గిటార్ వాల్యూ వస్తుంది అనుకుంటా. వైలన్ ప్లస్ గిటార్ వాల్యూ ఎంత? విచ్ ఈజ్ 160. 40% వాల్యూ 160 అయితే, రైట్, సో దట్ గిటార్ is equal to, this is 40% value. Remaining guitar 60%. Remaining is guitar. Okay, half చేస్తే 80, 240. Guitar value 240. Flute value దీనిలో నుంచి 160 సబ్స్ట్రాక్ట్ చేస్తే 80. అలాగే వైలన్ వాల్యూ 80. సో రెండు నెంబర్స్, పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ సబ్స్ట్రాక్ట్ చేస్తే పర్సంటేజ్ వాల్యూ వస్తుంది, రైట్. పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే పర్సంటేజ్ వాల్యూ వస్తుంది. అది అక్కడి నుంచి రిమైనింగ్ గిటార్లు బయటకు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో చేద్దాం, చూడండి, క్వశ్చన్ని బట్టి ఆన్సర్ మాట్లాడదాం. ఓకే, రైట్. The ratio of violins sold in 2010 to that of flutes sold in 2012. Okay, so first of all 2010 violins కావాలి. 2010లో డిఫరెన్స్ చేస్తే, రైట్, పర్సంటేజ్ వాల్యూ వస్తుంది 40% వాల్యూ. Difference is 160. So that the remaining 60%, guitar 60%, which is 240. Guitar minus flute is given as, okay, so guitar 240 లో నుంచి flute value 80. Correct. ఫ్లూట్ ప్లస్ వైలన్ మాట్లాడుతున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ గిటార్స్ అండ్, ఓకే, సో నౌ రిమైనింగ్ వైలన్ total 100% value, 100% is, right, 60, 40, 400. ఆల్రెడీ ఇక్కడ 320 వచ్చేసింది, రిమైనింగ్ 80. సూపర్. నాకు కావాల్సింది ఈ వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి ఫ్లూట్స్ ఇన్ 2012 ఫ్లూట్స్ కావాలి. వెరీ గుడ్. 2012% ఈజ్ 70%. ఇది 2010 గురించి మాట్లాడుతున్నాం. 2012 డిఫరెన్స్ ఇన్ పర్సంటేజ్ వాల్యూ 70. పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేయండి, 420. సో దట్ 100% ఈజ్ 7 6 times, right, 42, 10 6 times 600. ఇప్పుడు నాకు గిటార్ వచ్చేస్తుంది. గిటార్ ఈజ్ రిమైనింగ్ 30%, which is 3 6 times 180. ఫ్లూట్ వస్తుంది. ఫ్లూట్ వాల్యూ ఈజ్ గిటార్ ఫ్లూట్ డిఫరెన్స్, గిటార్ మైనస్ ఫ్లూట్. సో మైనస్ చేయాలి, విచ్ ఈజ్ 60 సబ్స్ట్రాక్ట్ చేస్తే 120. ఓకే, సో నాకు కావాల్సింది ఈ వాల్యూ. వాట్ ఈస్ ద రేషియో అని మాట్లాడుతున్నారు. రిక్వైర్డ్ రేషియో ఈజ్ 80:120. 2:3 ratio. 2:3 ratio. Option B is the correct answer, right? Yes.
సో ఇక్కడ ఉన్న పర్సంటేజ్ వాల్యూ వచ్చేసి ఈ రెండు నెంబర్స్కి డిఫరెన్స్. ఓకే, ఇక్కడ నుంచి రిమైనింగ్ వాల్యూ వచ్చేసి రిమైనింగ్ 30% వచ్చేసి అది గిటార్ వాల్యూ. ఓకే, గిటార్లో నుంచి గనక నేను మళ్ళీ ఈ నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఫ్లూట్ వాల్యూ వస్తుంది. టోటల్ 100%లో గిటార్ ప్లస్ ఫ్లూట్ సబ్స్ట్రాక్ట్ చేస్తే వైలిన్ వాల్యూ వస్తుంది. ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ సోల్డ్ ఇన్ 2011-12? 2011లో రైట్, 2011లో 60% వాల్యూ ఈజ్ డిఫరెన్స్ 210-180. అంటే 100% ఈజ్ 6 3 times. This is 300. 2011 total value is 300. 2012 గురించి మాట్లాడితే పర్సంటేజ్ ఎంత ఉంది? 2012 పర్సంటేజ్ 70%. 70% is difference between these two numbers, which is 420. 7 6 times 42. 100% 600. అలాగే 2014 గురించి మాట్లాడితే డిఫరెన్స్ ఈజ్ 50% వాల్యూ. 50% ఈజ్ డిఫరెన్స్ 600. సో టోటల్ ఈజ్ 100% వాల్యూ 1200. 1200 ప్లస్ 900. యావరేజ్ మాట్లాడమంటున్నారు కదా, రైట్. 600 ఇంకో 600 ఎక్స్ట్రా ఉంది. 300ని 3 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే 100. వెరీ గుడ్. 12 plus 16, 12 plus 6, 18, 21, 21/3, 700. 21/3, 700. Required average is 700. Very good. Very good. Next question. The ratio of a violin, flute, guitar and harmony in 2013 is, find the number of 2013. ఓకే, గిటార్ వాల్యూ 9 parts వస్తుంది, 10 parts మాట్లాడాలి. రైట్, ఎస్. సోల్డ్ గురించి మాట్లాడుతున్నారు. 596. సూపర్. 2013. వెరీ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2013 55% వాల్యూ. 55% ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్. ఇంకో 25 సబ్స్ట్రాక్ట్ చేస్తే 275. ఎగ్జాక్ట్లీ 5 times. 5 times, yes, exactly 5 times. సో దట్ ఇది ఓకే. ఇప్పుడు నాకు గిటార్ కావాలి అంటే 275లో నుంచి ఇచ్చిన చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేద్దాం. రైట్, which is 200. Correct. Two 2013. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో మాత్రం డైరెక్ట్గా ఇలా తీసుకోకూడదు. ఓకే, 55% వాల్యూ గిటార్ వాల్యూ ఈ ఇచ్చిన చార్ట్లో కాకుండా పక్కన రేషియో నుంచి తీసుకోవాలి. రైట్, వైలిన్, గిటార్, ఫ్లూట్ 100% వాల్యూ ఈజ్ 55%. అంటే ఎగ్జాక్ట్లీ 5 times అయింది, 500. ఓకే, సో నా ఏమేంటివి 596. ఈ మూడు టోటల్ వాల్యూ. కరెక్ట్, 596, విచ్ ఈజ్ 20 parts. 20 parts గనక 500 అయితే నాకు కావాల్సింది 10 parts హార్మోనీస్. 10 parts వాల్యూ, దిస్ ఈజ్ 250.
Option D is the correct answer for this question. Very good. Very good. Done. అక్కడ నన్ను గిటార్స్ అన్ని సపరేట్గా ఫైండ్ అవుట్ చేశారు, అదేం అడగట్లా. టోటల్లో ఈ వాల్యూ ఎంతో చెప్పమంటున్నారు. వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్. The number of violences sold in 2014. 2014 violence is how much percentage of total number of instruments in the same year? 2014 గురించి మాట్లాడదాం. 2014 50% value 600. 50% value 600. So that 100% value is 1200. Guitar value వస్తే guitar is right. Okay. Percentage of violin and flute. Guitar remaining 50%. Correct. Guitar remaining 50%. గిటార్ ఇక్కడ ఉన్నదానికంటే రిమైనింగ్ వాల్యూ విచ్ ఈజ్ 600. అక్కడ నుంచి ఫ్లూట్ వస్తాయి. ఫ్లూట్ ఆర్ 300. 600 minus 300. 300. So violin also 300. Very good. Required percentage is 3/12 into 100. 1/4 value. 25%. 25%. Option D is the correct answer. ఇక్కడైనా సరే 45%. గిటార్ ఈజ్ 45%. రైట్. వెరీ గుడ్. 45 5 times వాల్యూ 100% దగ్గరికి తీసుకొని వెళ్ళకుండా 45% నుంచి కూడా తీసుకోవచ్చు. 9 parts 45% అంటే 10 parts 50%. 50% ఆఫ్ దిస్ వాల్యూ. రైట్. అలా కూడా మాట్లాడచ్చు. రైట్. వెరీ గుడ్. 45% గిటార్ అవుతుంది. గిటార్ 9 parts. ఇంకోలాగా కూడా చేయొచ్చు. గిటార్ ఈజ్ 45%. కరెక్ట్. 9 parts which is 9 parts here. అంటే హార్మోనీస్ 10 parts which is 50%. 50% of total 250. 250. Option D is the correct answer. Super. Right. Next question. In 2012 20% of the number of violins sold were purchased by male, which is equal to number of flutes purchased. Find the number of flutes purchased. Violins kavalta. 2012 70% value is 420. So that 100% is 600. Guitar remaining 30% 180. Flutes 180 minus 60. 180 minus 60 120. Remaining violin are right. ఇక్కడికి 300 అయిపోయింది. రిమైనింగ్ 120. కరెక్ట్. In 2012 70%, 30% guitar, next violin. సో ఇక్కడికి 300 అయింది కదా, ఇది 300. టోటల్ 600 కదా. వైలన్ 300. సారీ. రైట్. ఇక్కడికి 300 అయితే టోటల్లో చెక్ చేయాలి, 70%లో కాదు. రైట్. 20% ఆఫ్ ద వైలెన్స్ సోల్డ్ వర్ పర్చేస్డ్ బై మేల్. ఓకే, దానిలో 20% విచ్ ఈజ్ ఈక్వల్ టు మేల్. ఫైండ్ ద 80% వాల్యూ కావాలి. 3 times 24. Required value is 80% of 300. 20
240. %20 of the violins sold were purchased by male, which is equal to number of flutes. Find the number of flutes purchased by female. Wait. 20% of the violins sold were. ఫ్లూట్స్ ఇక్కడ ఉంది వాల్యూ. మేల్ ఫీమేల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈ వాల్యూని 20% అంటే 60, రైట్. సో దీన్ని కూడా మేల్ ఫీమేల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ 60 అయితే వీళ్ళు 60నే అవుతారు. ఫీమేల్ పర్చేస్డ్ ఈజ్ 60. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సారీ. ఓకే, కొంచెం జాగ్రత్తగా సాల్వ్ చేయాల్సిన పజిల్ సెట్, రైట్. ఎస్. సో ఈ సెషన్ ఇక్కడతో వైండ్ అప్ చేసుకుందాం. నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని క్వశ్చన్స్తో మీట్ అవుతా, రైట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.